హాయ్ బ్రో. మన టీవీఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, జనసేన పార్టీ మీద ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఏమో బ్రో, మిగతా పార్టీలు మాత్రం పైసలని ఓట్లని మీటింగ్లని హడావుడి చేస్తున్నాయి. మా వాడిని చూస్తేనేమో మంచి లైఫ్ వదిలేసి తిరుగుతున్నాడు. ఒక అభిమానిగా నేనైతే గెలవాలనే కోరుకుంటాను, కానీ ఏమవుతుందో 50-50. ఇదే మరి మీ ఒపీనియన్. ఎవడో పిలిస్తే దేనికో ఆశపడి ఆదాయం కోసం అవసరం కోసం జెండా వెంట పెట్టుకుని కూలీలో చేకూరుతూ వెళ్తున్న మన జనమే చేకూర్చుకుంటే మనం తప్ప ఎలాంటి ఆదాయం ఆశించకుండా అన్నీ అని జై జనసేన అంటూ శంకరాభం మోగిస్తూ వెంట వెళ్తున్న మన పవర్ స్టార్ పవన్ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానిగా ఒకసారి అన్ని కోల్పోయి అన్యాయం అయిపోతున్న మనలాంటి సామాన్యుల కోసం పుట్టుకొచ్చే సింహంగా చిరవుతుంది. అలా అప్పట్లో భగత్ సింగ్, తర్వాత చెవివేరే పవర్ స్టార్ పవన్ ఉన్నారు. ఆయన తలుచుకుంటే ప్రపంచ సినిమాలోనే అగ్రస్థానంలో ఉండగలరు. అలాంటిది అందరి బంధువుల్ని అన్ని వస్తువుల్ని కాదనుకొని మన కోసం మన కష్టాన్ని కడతీర్చడానికి భవిష్యత్తుల కోసం కాయ కష్టం పడుతున్న ఏకైక వ్యక్తి కాదు ఋషి, కాదు మహర్షి, కాదు ప్రజాప్రతినిధి, కాదు సైన్యాధిపతి, అసలు శిశులైన భారత మాత వద్దు బిడ్డ, మరో చరిత్ర సృష్టించబోతున్న తెలుగు జాతి రవించగల గంటూ అసలు ఏ మనలో కూడా అందుబాటులో మహా మనిషి పవర్ స్టార్ పవన్ అన్న. ఆనాడు అన్నగారి మోసమైన తెలుగు వాళ్ళు లేరు, అలాగే ఈనాడు అన్నను అనుసరించి నిరుత్సాహపడ్డ తమ్ముళ్ళు లేరు. నేను అడిగేది మిమ్మల్ని నేను ఒక అభిమానిని కాకపోయినా అన్నని నమ్మి వెంట నచ్చే దమ్ము నాకు. మీరు అభిమానులు అయితే మీ అభిమానంలో ఎలాంటి సంకోచం లేకపోతే మీ గుండెలోని అభిమానం మీ గుండెలో దాటి గుండెలో ఓటు వేసి వెంట నచ్చే దమ్ము మీకు తెగించి ముందుకు రండి జనసేన సైనికులారా. జై జనసేన, జై పవన్ అన్న, జై హింద్.